వీటి విశిష్టత ఏంటంటే నేను కటింగ్స్ చేస్తాను. కటింగ్స్ చేసేటప్పుడు ఏమి చాలామంది కటింగ్స్ చేస్తారు, చచ్చిపోతుంటారు. ఎండిపోవడం కానీ, కుళ్ళిపోవడం కానీ, సర్వైవ్ అవ్వమాట ఎక్కువ కాలం. వేళ్ళు కూడా రావు. కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. ఎందుకు, కారణం ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది. కారణం ఒకటి ఏంటంటే మైక్రో ఆర్గాన్స్ ఎఫెక్ట్. కట్ చేసిన చోట మైక్రో ఆర్గాన్స్ బ్యాటరీ కానీ, ఫంగై కానీ పట్టి వెంటనే డికంపోజ్ చేస్తాయి. టెంపరేచర్, హై టెంపరేచర్ ఉన్నప్పుడు బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఉండి తొందరగా చచ్చిపోతాయి అన్నమాట. తర్వాత మనం ఎండలో కానీ మామూలు దీంట్లో పెట్టినప్పుడు కూడా ఇవి వాడిపోతుంటాయి. మనం ఏం చేయాలి, ఈ కటింగ్కి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది పాటింగ్ మిక్చర్ చేసుకుంటాం. పాటింగ్ మిక్చర్ అంటే ఏం లేదు, ఎక్కువగా కటింగ్స్ సర్వైవ్ అయితే రెడ్ సాయిల్ అనమాట. రెడ్ సాయిల్ జిగురుగా ఉండదు, డ్రైనేజ్ ఎక్కువ ఉంటుంట. రెడ్ సాయిల్ 2 పార్ట్లు తీసుకోవాలి. ఒక పార్ట్ కోకోపీట్ తీసుకోవాలంట. అలా తీసుకుంటే చాలా బాగుంటుంది. 2 పార్ట్లు రెడ్ సాయిల్, ఒక పార్ట్ కోకోపీట్ తీసుకొని మనం బాగా మిక్స్ చేసి మనము స్టెరిలైజ్ చేయాలన్నమాట. జస్ట్ ఒక విజిల్ వచ్చేదాకా లోపల పెట్టండి. ఈ మిక్చర్ తయారు చేసి పాలిథిన్ బ్యాగ్లో అందులో వేసి ఒక విజిల్ వచ్చేదాకా చేసి అలా మగ్గనివ్వాలన్నమాట. ఒక అరగంట అంతా ఆఫ్ చేసి మన 10 నిమిషాల్లో విజిల్ వచ్చేస్తుంది. అంతే, ఆఫ్ చేసిన తర్వాత ఒక అరగంట గంట ఉంచి అందులోనే బాగా స్టెరిలైజ్ అని తీయాలన్నమాట. అది అలా చేయడం వల్ల ఏంటంటే మనం కటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ మైక్రోవేవ్ ఇది రాదన్నమాట, కంటామినేషన్ రాదు. ఇంకోటి ఏంటంటే కటింగ్స్ చేయగానే పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడు అవుతుంది, ఎర్లీ స్టేజ్లో కట్ చేసి వెంటనే ఎలోవెరాలో లోపల ఇది ఉంటుంది కదా జెల్, దాంట్లో ముంచాలన్నమాట. దాంట్లో ముంచేసి పూర్తి రాసి ఈ స్టెరిలైజ్డ్ పాటింగ్ మిక్చర్లో 2 పార్ట్స్ రెడ్ సాయిల్, 1 పార్ట్ కోకోపీట్ని స్టెరిలైజ్ చేసి ఉంచామే దాంట్లో పెట్టాలన్నమాట. పెట్టి అలాగ మనం ఫ్రూట్ క్రాప్స్ చేసుకోవచ్చు, వెజిటబుల్ క్రాప్స్ చేసుకోవచ్చు, ఫ్లవరింగ్స్, ఏ టైప్ ఆఫ్ ప్లాంట్ అయినా మీకు ఆల్మోస్ట్ 100% సక్సెస్ అవుతుంది అన్నమాట. నేను గమనించింది అన్నమాట. ఈ విధంగా చేస్తున్నప్పుడు మనకి చాలా ఎక్కువ సక్సెస్ ఉంటుందన్నమాట. తర్వాత మనం అలాగా చేసి వెంటనే ఆల్రెడీ మనం స్టెరిలైజ్ చేసిన మాయిశ్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి. తర్వాత స్ప్రే చేయాలన్నమాట. వాటర్ స్ప్రే చేసేటప్పుడు కూడా స్టెరిలైజర్ వాటర్ స్ప్రే చేస్తే ఇంకా మంచిది, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. స్టెరిలైజర్ వాటర్ చేసి పాలిథిన్ బ్యాగ్లో పెట్టాలండి. ఇలా పాలిథిన్ బ్యాగ్లో పెట్టేసి లూజ్గా పెట్టాలన్నమాట. మరీ టైట్గా పెట్టుకుంటూ లూజ్గా పెట్టేసి ఎక్కడ పెట్టాలి, బాల్కనీలో కానీ ఎక్కడ కూల్గా ఉండే చోట, హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న చోట పెట్టమంట. పార్షియల్ సన్లైట్ ఎక్కువ ఉండదు, అసలు సన్లైట్ అవసరం లేదు, జస్ట్ వెళ్తుంటే చాలు మీకు సక్సెస్ అవుతుందంట. ఆల్మోస్ట్ 100% సక్సెస్ అవుతుంది. నేను గమనించిన ప్రకారం ఎన్నోసార్లు చేస్తున్నాను, నాకు ఆల్మోస్ట్ 100% సక్సెస్ వస్తుంది ఈ విధంగా చేయడం అనమాట. మనం ప్రత్యేకించి హార్మోన్స్ ఏమి ఇండోలిబిట్రిక్ యాసిడ్ కానీ రకరకాలుగా హార్మోన్స్ అయితే చెప్తారు, ఏం అవసరం లేదు. జస్ట్ ఎలోవెరా జ్యూస్లో మనం పెడుతున్నాము, అంతా సక్సెస్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు ఈ పాలిథిన్ బ్యాగ్ ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట. ఏదైనా దెబ్బ తగులుతుందా, ఏదైనా ఫంగస్ వస్తుందా, ఏదైనా అవుతుందా అది మనం ఇది ఉండాలి, అలర్ట్గా ఉండాలన్నమాట. అలా పెట్టేసి వదిలేస్తే నెమ్మదిగా ఫంగస్ పట్టవచ్చు, ఏదైనా మనకు తెలియదు అన్నమాట. ఎండిపోవచ్చు కొన్ని కారణాల వల్ల. అలా కాకుండా ప్రతిరోజు ఒకసారి చూసి మాయిశ్చర్ అంటే తేమ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, లేకపోతే కొద్దిగా మళ్ళీ స్టెరైల్ వాటర్ వేయడం వల్ల మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమి రాదన్నమాట. చాలా కూల్గా అంటూ తర్వాత మనం కటింగ్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా మనం చేసి ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. స్టెరిలైజ్ వెంటనే ఇమ్మీడియట్గా పాతేసి ఎక్కువ ఆకులు కూడా తీయాల్సిన అవసరం లేదు. అంటే ఒక ఆకు ఉంచాలి, ఒక ఆకు కానీ 2 ఆకులు కానీ ఉంచాలన్నమాట. మినిమం ఫోటోసింథసిస్ చేసుకోవడానికి అనమాట. కంప్లీట్ తీసేస్తే కొద్దిగా ప్రాబ్లం ఉంది, కొంతమంది తీసేస్తున్నాయి అయినా వస్తున్నాయి. కానీ 1-2 ఉంచితే ఫోటోసింథసిస్ జరిగి ఎనర్జీ తక్కువ అనమాట. ఎక్కువ ఆకులు ఉంచడం వల్ల ఏంటంటే ఒక్కోసారి రెస్పిరేషన్ అది ఎక్కువ అయ్యి ఎనర్జీ తక్కువ అయిపోద్ది. కానీ ఈ విధంగా చేసేటప్పుడు మాత్రం కొన్ని ఆకులు ఎక్కువ ఉన్నా కూడా సక్సెస్ అవుతుంది, కంప్లీట్గా తీయాల్సిన అవసరం లేదు. నేను చూశాను కొన్ని చోట్ల మామూలుగా పెట్టిన ఆకులు తీయకుండా పెట్టినా కూడా సక్సెస్ అవుతుంది. పుదీనా లాంటివి కొన్ని
ఆకులతో ఒక్క ఆకు కూడా తీయకుండా కూడా డైరెక్ట్ పెట్టినా కూడా అవి సక్సెస్ అవుతుంది. కారణం ఏంటంటే షాకింగ్ షాక్ ప్రాబ్లం ఉండకూడదు అనమాట. మనం జాగ్రత్తగా చేసి అన్నీ స్టెరైల్ కండిషన్ పెట్టి కూల్ ప్లేస్లో పెట్టి ఇమిడిపోయి ఉంటే ఎక్కువ ఆకులు ఉన్నా సరే కూడా వెంటనే అది ఫోటోసింథసిస్ జరిపి ఎనర్జీ ఈక్వేట్ చేసుకొని సర్వైవ్ అవుతుంది, చావటం లేదు. కొంతమంది చెప్తారు ఆకులు ఉండడం వల్ల ఎనర్జీ అయిపోతుంది, కానీ మనం అన్ని కండిషన్స్ ఖచ్చితంగా పెట్టుకున్నప్పుడు కూల్ కండిషన్లో ఇండైరెక్ట్ సన్లైట్ ఉంటుంది, సన్లైట్ కూడా అవసరం లేదు, వెళ్తుంటే చాలు పాలిథిన్ బ్యాగ్లో పెట్టి ఇమ్యూడిటీ పెట్టి స్టెరైల్ కండిషన్లో మనం పెట్టి కటింగ్ కూడా మనకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్గా ఎలోవెరా జ్యూస్లో పెట్టి చేసినప్పుడు ఆల్మోస్ట్ 100% సక్సెస్ నేను గమనించాను. ఈ విధంగా చేయడం వల్ల మీకు కూడా కటింగ్స్ ఉంది, ఏ హార్మోన్ యూజ్ చేయాల్సిన అవసరం, న్యాచురల్ ఎలోవెరా మీరు ఈజీగా మల్టిప్లై చేసుకోవచ్చు. ఇంట్లో ఒక 4-5 మొక్కలు పెట్టుకుంటే ఇలాంటివి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎలోవెరా అసలు ఎక్కువ నీళ్ళు కూడా వేయక్కర్లేదు, 10 రోజులకు ఒకసారి నీళ్ళు పోసినా చావదన్నమాట, అంత గట్టి మొక్క. ఎలోవెరాతో చాలా ఉపయోగాలు ఉన్నాయి, మొక్కలకే కాకుండా మనిషికి కూడా ఉపయోగించుకోవచ్చు. హెయిర్ ఫాల్ రాకుండా కూడా ఎన్నో రకాలుగా ఎలోవెరా మొక్క ఉపయోగపడుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది, అసలు దానికి రోగాలు రావు. తర్వాత నీళ్లు పోయిన మర్చిపోయినా అది మొండి జాతి మొక్క సర్వైవ్ అవుతుంది. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, దాంట్లో సీఎం మెకానిజం ఉంటుంది, రాత్రిపూట ఆక్సిజన్ ఇస్తుంది అంటారు. అందువల్ల మీకు ఏం ఎలోవెరా ఉంచుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవడం వల్ల రోజ్ కటింగ్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ సక్సెస్ అవుతున్నాయి. చాలామంది రోజ్ కటింగ్స్ బతకవు, కొంతమంది బతుకుంటే కొంతమంది బతకవు. అందువల్ల మీరు ఈ విధమైన సిస్టంలో చేయడం వల్ల మీకు ఆల్మోస్ట్ 100% సక్సెస్ వచ్చి వేల్డ్ వచ్చి చాలా బాగుంటుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను.